పిల్లలు ఆడుకుంటూ చెవిలో పూసలు గింజలు పెట్టుకోవడం, లేదా మనం పడుకున్నప్పుడు చిన్న చిన్న కీటకాలు, దోమలు చెవిలోకి దూరి ఇబ్బంది పెట్టడం వంటివి ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులు. ఇలాంటప్పుడు చాలా మంది కంగారు పడుతూ హెయిర్ పిన్స్, అగ్గిపుల్లలు లేదా సేఫ్టీ పిన్స్ పెట్టి వాటిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల ఆ వస్తువు మరింత లోపలికి వెళ్ళి కర్ణబేరి శాశ్వతంగా పగిలిపోయే ప్రమాదం ఉంది. మరి చెవిలో ఏదైనా పరాయి వస్తువు లేదా పురుగు దూరినప్పుడు ఇంట్లోనే సురక్షితంగా ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి, ఏ పనులు అసలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలోకి ఏదో ఒకటి పెట్టి తిప్పుకునే అలవాటు పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో పెన్సిళ్లు, బలపాలు, పుల్లలు, పిన్నీసుల వంటివి చెవిలోపల ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు చెవిలోపలికి చీమలు, చిన్న చిన్న పురుగులు కూడా దూరిపోతుంటాయి. తీవ్రమైన నొప్పి, భరించలేని బాధను కలుగచేసే ఇలాంటి పరిస్థితిలో వైద్య సాయం పొందడానికంటే ముందుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తలను సాధ్యమైనంత వరకు కిందకు వంచి ఉంచాలి. పుల్లలు, పిన్నీసులు వంటివి చెవిలో ఇరుక్కొని బయటకు కనిపిస్తున్నప్పుడు మెల్లగా లాగుతూ తీసేయడానికి ప్రయత్నించాలి. బయటకు కనిపించినప్పుడు లోపలికి ఏదో ఒకటి పెట్టి కెలక్కూడదు. ఇలా చేయడం వల్ల ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. చీమలు, పురుగులు చెవిలోపలికి చేరి కదలాడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను కానీ, బేబీ ఆయిల్ని కానీ చెవిలోపలికి పోయడం మంచిది. ఇలా చేయటం వల్ల అవి చనిపోతాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా ఉంటుంది. చీమలు, పురుగులు కాకుండా వేరే వస్తువులు ఏవైనా ఇరుక్కున్నప్పుడు ఆయిల్ పోయకూడదు. బయటకు కనిపించకుండా చెవిలోపల వస్తువులు ఇరుక్కున్నప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.